హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ ప్లేలిస్ట్ ఆన్ హ్యాషింగ్. ఇవాళ మనం హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. పాత రోజుల్లో కంప్యూటర్స్ లేనప్పుడు హోటల్స్లో కానీ, స్కూల్స్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి రిజిస్టర్స్ వాడేవాళ్ళు. కన్సిడర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ హోటల్. ఒక హోటల్లో ఉన్న రూమ్స్లో ఏవి వేకెంట్, ఏవి ఆక్యుపైడ్ అని తెలుసుకోవడానికి రిజిస్టర్స్లో రూమ్ నంబర్ అండ్ దేర్ స్టేటస్ని మెయింటైన్ చేసుకునేవాళ్ళం. 101 అనే రూమ్ ఆక్యుపైడ్ అనుకోండి, ఆక్యుపైడ్, వేకెంట్, ఇలా రిజిస్టర్ మెయింటైన్ చేసుకుని కొత్తగా వచ్చిన గెస్ట్కి రూమ్ అలాట్ చేయాలన్నప్పుడు ఈ రిజిస్టర్ని చెక్ చేసి ఏ రూమ్స్ అయితే వేకెంట్గా ఉన్నాయో ఆ రూమ్స్లో ఒకటి అలాట్ చేస్తాం. ఇలా మెయింటైన్ చేసుకునేటప్పుడు ఇవి కీస్ అనుకోండి, ఇవి వాటి కరెస్పాండింగ్ వాల్యూస్ అనుకోండి. ఇలాంటి రిజిస్ట్రీనే కంప్యూటర్స్లో హ్యాష్ టేబుల్ అంటున్నాం. హ్యాష్ టేబుల్లో కీస్ అండ్ వాల్యూస్ రెండు ఉంటాయి. ఈ హ్యాష్ టేబుల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఇందులో ఉన్న కీస్ విల్ బి యునిక్. ఈ కీస్ యునిక్ కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? 101 అనే రూమ్ నంబర్ రిపీట్ అయింది అనుకోండి, ఒకటి ఆక్యుపైడ్ అండ్ ఒకటి వేకెంట్ ఉందనుకోండి, మనం వేకెంట్ కోసం వెతికేటప్పుడు విల్ అలొకేట్ రూమ్ నంబర్ 101 విచ్ ఇస్ ఆల్రెడీ ఆక్యుపైడ్. సో హ్యాష్ టేబుల్లో కీస్ యూనిక్ లేకపోతే విల్ ఎన్కౌంటర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. So one of the important properties of hash table is keys that are present in the hash table are unique. Let's take another example. ఒక array తీసుకుందాం. Consider these are the elements in my array. I'll have to calculate the frequency of the elements that are present in my array. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఈ అరేలో ఎలిమెంట్స్ రేంజ్ ఏంటి? లీస్ట్ నెంబర్ వచ్చేసి 1, హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 4. సో ఐల్ మెయింటైన్ ఎ ఫ్రీక్వెన్సీ అరే స్టార్టింగ్ ఫ్రమ్ ద లీస్ట్ నెంబర్ టు ద హైయెస్ట్ నెంబర్. ఇది నా రేంజ్. ఇప్పుడు అరేలోని ఒక్కొక్క ఎలిమెంట్ని ట్రావర్స్ చేసి ఈ ఫ్రీక్వెన్సీ అరేలో కౌంట్ని మెయింటైన్ చేసుకుంటాం. ఇనీషియల్గా అన్ని 0 ఉంటాయి. ఫస్ట్ 1 ఎన్కౌంటర్ అయ్యాను, సో దిస్ విల్ బికమ్ 1. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది, దిస్ విల్ బికమ్ 2. ఇక్కడ 2ని ఎన్కౌంటర్ అయ్యాం కాబట్టి ఈ 0 కాస్త 1 అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన ఎలిమెంట్స్లో కౌంట్ ఆఫ్ 2 ఇస్ 1. నెక్స్ట్ కమ్స్ 4, 1. ఇక్కడ మళ్ళీ 2 వచ్చింది కాబట్టి దీని కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 3 వచ్చింది, దీని కౌంట్ని ఇంక్రిమెంట్ చేశాను. సో మై ఫ్రీక్వెన్సీ అరే ఇస్ 2, 2, 2, 1. ఇది వచ్చేసి కౌంట్ ఆఫ్ 1s, కౌంట్ ఆఫ్ 2s, కౌంట్ ఆఫ్ 3s అండ్ కౌంట్ ఆఫ్ 4. దిస్ ఈజ్ మై ఫ్రీక్వెన్సీ అరే. ఈ ఫ్రీక్వెన్సీ అరేని హ్యాష్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేస్తాం? ఈ ఫ్రీక్వెన్సీ అరే యొక్క ఇండెక్సెస్ వచ్చేసి కీస్ అండ్ దీని వాల్యూస్ వచ్చేసి వాల్యూస్. ఈ ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీని హ్యాష్ టేబుల్లో సేవ్ చేసుకోవాలంటే ఎలా సేవ్ చేసుకుంటాం? 1, 2, 3, 4. 1 యొక్క కౌంట్ 2, 2 యొక్క కౌంట్ 2, 3 యొక్క కౌంట్ 2 అండ్ 4 యొక్క కౌంట్ 1. దిస్ ఇస్ మై హ్యాష్ టేబుల్. ఇవి కీస్, ఇవి వాల్యూస్. అదే మన ఫ్రీక్వెన్సీ అరేలో ఇవి ఇండెక్సెస్, ఇవి వాల్యూస్. ఈ రెండింటిలో ఏదన్నా వాడచ్చు. బోత్ ఆఫ్ దెమ్ సర్వ్ ద సేమ్ పర్పస్. మరి అలా అయితే ఆల్రెడీ మనం అరేస్ నేర్చుకున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ అరేని యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ హ్యాష్ టేబుల్ అని కొత్త కాన్సెప్ట్ ఎందుకు? లెట్స్ ఆన్సర్ దాట్. ఫ్రీక్వెన్సీ అరేని రాసుకునేటప్పుడు అరేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క రేంజ్ని మనం ఫైండ్ చేసాం ఫస్ట్. ఆ రేంజ్ ఎంత ఉంటే నా ఫ్రీక్వెన్సీ అరే యొక్క సైజ్ కూడా అంతే ఉంటుంది. ఏ అనే అరేలో 1 నుంచి 4 వరకే రేంజ్ ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ 4 బదులు 10⁹9 ఉంటే నా ఫ్రీక్వెన్సీ అరే సైజ్ కూడా 10⁹9 ఉండాల్సి వచ్చేది. అప్పుడు నా ఫ్రీక్వెన్సీ అరే ఏమవుతుంది? 1 కౌంట్ 2, 2 కౌంట్ 2, 3 కౌంట్ 2 ఇవి ఇలాగే ఉంటాయి. ఈ 4 బదులు 10⁹9 రాసాం కాబట్టి ఇది 0 అయ్యేది. అండ్ 4 నుంచి 10⁹9 - 1 వరకు ప్రతిదాని కౌంట్ 0నే. లాస్ట్ 10⁹9 మాత్రం 1 అయ్యేది. దీనివల్ల మనకి ఎంత స్పేస్ వేస్ట్. టూ మచ్ మెమరీ విల్ బి కన్జ్యూమ్డ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ టూ మచ్. వాట్ ఇఫ్ వీఆర్ ఓన్లీ అలౌడ్ టు హ్యావ్ లిమిటెడ్ సైజ్ ఫ్రీక్వెన్సీ అరే? అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మనకి హ్యాషింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. హ్యాషింగ్ పర్ఫామ్ చేయడానికి హ్యాష్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ మై హ్యాష్ ఫంక్షన్. అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మీద ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఆ ఫార్ములానే హ్యాష్ ఫంక్షన్. ప్రతి ఎలిమెంట్ మీద ఆ ఫార్ములాని అప్లై చేసి వచ్చిన రిజల్ట్ని నా హ్యాష్ టేబుల్లో స్టోర్ చేసుకుంటాను. లెట్స్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. m = 21 తీసుకున్నాం. ఈ m ఏంటి? ఈ ఫార్ములాలో ఉన్న m. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ హ్యాష్ ఫంక్షన్.
ఇలా యూ కెన్ యూజ్ ఎనీ హ్యాష్ ఫంక్షన్ ఆఫ్ యువర్ చాయిస్. ఇక్కడ నేను ఇది వాడుకున్నాను అంతే. ఇప్పుడు ఏ అనే అరేలో ప్రతి ఎలిమెంట్ మీద ఈ ఫార్ములా అప్లై చేసి చూద్దాం. లెట్ స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ గో టిల్ 3. 2 percentile m. This will be 2. 7 percentile 21. It is 7. 23 percentile 21. This is 2. 42 percentile 21. This is 0. Ila, if I use this formula, I can guarantee that the result of this will be between 0 to m minus 1. This will allow me to have a limited size. A limited size enti m. If you do percentile m on the elements of the array, you are bound to get a result between 0 to m minus 1. So simple ga na hash table lo 0 నుంచి m minus 1 వరకు కీస్ని పెట్టుకుంటా. అండ్ ఆ వాల్యూస్ వచ్చేసి ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దానికి అగెయిన్స్ట్గా నా నెంబర్ని వేసుకుంటా. 2 percentile 21 is 2. సో 2కి అగెయిన్స్ట్గా 2ని ప్లేస్ చేసుకుంటున్నాం. 7 percentile 21 is 7. సో 7కి అగెయిన్స్ట్గా 7ని ప్లేస్ చేసుకుంటున్నాం. 23 percentile 21 is 2. సో 23ని కూడా 2కి అగెయిన్స్ట్గానే ప్లేస్ చేసుకుంటున్నాం. 42 percentile 21 is 0. సో 0కి అగెయిన్స్ట్గా 42ని ప్లేస్ చేసుకుంటున్నాం. ఈ హ్యాష్ టేబుల్లో ఇఫ్ ఐ వాంట్ టు సర్చ్ అన్ ఎలిమెంట్ 23 మీద ఈ ఫార్ములాని అప్లై చేసి చూస్తా. నాకు వచ్చే రిజల్ట్ 2. సో నా హ్యాష్ టేబుల్లో డైరెక్ట్గా 2కి వెళ్ళిపోయి I'll check what are the values. Here I can find my 23. But ఈ హ్యాష్ టేబుల్లో వీ కెనాట్ గ్యారంటీ దాట్ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఈ ఫార్ములా ఒక డిఫరెంట్ రిజల్ట్ రిటర్న్ చేస్తుందని మనం గ్యారంటీ చేయలేం. ఇక్కడే చూడండి 23కి 2కి ఈ రెండింటికి నా ఫార్ములా 2నే రిటర్న్ చేస్తుంది. అందుకే ఈ రెండింటిని నేను ఇక్కడ స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ కొలిజన్. ఫస్ట్ 2ని స్టోర్ చేసుకున్నాం ఇక్కడ, తర్వాత 23ని ఎన్కౌంటర్ అయినప్పుడు 23 ఈజ్ గెటింగ్ కొలైడెడ్ విత్ 2 అండ్ హెన్స్ ద నేమ్ కొలిజన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నో హ్యాష్ ఫంక్షన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ పర్ఫెక్ట్. నాట్ పర్ఫెక్ట్. దేర్ క్యాన్ బి కొలిజన్స్. ఎనీ హ్యాష్ ఫంక్షన్ యూ యూస్ దేర్ క్యాన్ బి కొలిజన్స్. We should always try to use such a hash function which makes the probability of collision minimum. ikkadi collision enduku jarigindi because we used this hash function. అదే వేరే హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి ఉంటే వేరేలా కొలిజన్ అయి ఉండేది. మేబీ ప్రాబబిలిటీ ఆఫ్ కొలిజన్ తక్కువ అయి ఉండేది, బట్ దెర్ విల్ ఆల్వేస్ బి అ పాసిబిలిటీ ఆఫ్ కొలిజన్. సో ఈ కొలిజన్స్ని ప్రివెంట్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు వీ కెన్ స్టిల్ యూజ్ సింపుల్ హ్యాష్ ఫంక్షన్స్ లైక్ దిస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ how to handle these collisions. ఎందుకంటే collisions are unavoidable. Any hash function you take. మీరు ఎంత కాంప్లెక్స్ హ్యాష్ ఫంక్షన్ తీసుకున్నా దేర్ కెన్ బి స్లైటెస్ట్ ఛాన్స్ ఆఫ్ కొలిజన్. దాని బదులు సింపుల్ హ్యాష్ ఫంక్షన్స్ యూజ్ చేసి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హౌ టు హ్యాండిల్ దీస్ కొలిజన్స్. మీరు ఇక్కడ చూస్తే మనం తెలియకుండానే వీ హ్యాండిల్ ద కొలిజన్. ఎలా? 2ని 23తో ఓవర్ రైడ్ చేయకుండా 2 పక్కన 23 వేసుకున్నాం. సో నాకు ఎప్పుడైతే నా ఫార్ములా 2ని రిటర్న్ చేస్తుందో ఐ గెట్ అ సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్లో నేను నాకు కావాల్సిన నెంబర్ వెతుక్కోవాలి. అండ్ దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ చైనింగ్. చైనింగ్ ఈజ్ అ వే టు హ్యాండిల్ కొలిజన్స్. లెట్స్ అండర్స్టాండ్ దిస్ బెటర్ యూజింగ్ దిస్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ m value. This is my array. So let's apply this formula here. 2 percentile 5 is 2, 7 percentile 5 is 2, 4 percentile 5 is 4, 5 percentile 5 is 0, 12 percentile 5 2, 15 percentile 5 0, 5 percentile 5 0, 1 percentile 5 1, 2 and 1. ఇక్కడ m5 కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఆల్ దిస్ వాల్యూస్ ఆర్ బిట్వీన్ 0 to m minus 1 విచ్ ఇస్ 5 minus 1 4. 4 దాటి ఏ నెంబర్ రాలేదు చూడండి మనకి. సో మన హ్యాష్ టేబుల్లో కీస్ ఏ ఉంటాయి. లెట్స్ స్టార్ట్ పాపులేటింగ్ ద వాల్యూస్. 2 ఇక్కడ వస్తుంది, 7 కూడా ఇక్కడ వస్తుంది బికాస్ both these values are 2. 4 4లో వస్తుంది, 0లో 5 వస్తుంది, 12కి వచ్చిన వాల్యూ 2 కాబట్టి ఈ హ్యాష్ టేబుల్లో 2ని వెతుకుతాం. ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, దీనికి నేను 12ని అపెండ్ చేశాను. 15 5 1 6 అండ్ దెన్ ఇక్కడ 2 రిపీట్ అయింది అండ్ ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది. సో హియర్ వీ హ్యావ్ ఎ చాయిస్ టు మేక్. నంబర్స్ రిపీట్ అయినప్పుడు we can just ignore it because the number already exists, or if we choose to store the count of the repeating numbers we can do that. adela cheyochu. Ikkada simple numbers badlu we can store tuples.
2 రెండుసార్లు రిపీట్ అయింది కాబట్టి కామా 2 రాసుకుంటున్నా. 7 ఒకటేసారి రిపీట్ అయింది కాబట్టి కామా 1. 12 ఒకటేసారి రిపీట్ అయింది కాబట్టి కామా 1. ఇవి కూడా అలాగే రాసుకోవచ్చు. ఈ హ్యాష్ టేబుల్ని పాపులేట్ చేయడానికి ఆ టైం కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ n. ఎందుకంటే వీ హ్యావ్ టు ట్రావెల్స్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద అరే, అప్లై ఆర్ హ్యాష్ ఫంక్షన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద అరే అండ్ దెన్ స్టోర్ ఇట్ ఇన్ హ్యాష్ టేబుల్. ఈ హ్యాష్ టేబుల్లో ఇఫ్ ఐ వాంట్ టు సర్చ్ ఫర్ ఎ కీ, ఈ హ్యాష్ టేబుల్లో కీ వాల్యూస్ వచ్చేసి 0, 1, 2, 3, 4. ఈ అన్నిట్లో ఏదైనా ఒక కీని వెతకాలంటే దాని టైం కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ 1. దిస్ ఇస్ ఫర్ సర్చింగ్ ఇన్ ఎ హ్యాష్ టేబుల్. బికాస్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్, మన టోటల్ టైం కాంప్లెక్సిటీ ఇస్ బికమింగ్ బిగ్ ఆఫ్ n. ఈ హ్యాష్ టేబుల్లో అగేన్స్ట్ ఎవ్రీ కీ కొలిజన్ అయినప్పుడల్లా వీఆర్ స్టోరింగ్ ఎ సెట్ ఆఫ్ వాల్యూస్ 5, 2 అండ్ 15, 1. సో ఇలా మోర్ దెన్ 1 వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ చైనింగ్. జావా 7లో చైనింగ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ద చైన్ సైజ్ అంటే ఏంటి? ఈ చైన్లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పటి వరకు దీన్ని అరే ఆర్ లింక్ లిస్ట్గా స్టోర్ చేసుకున్నాం. ఇఫ్ ఎట్ ఆల్ ద చైన్ సైజ్ బికమ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, దాన్ని BSTగా స్టోర్ చేసుకుంటున్నారు. అండ్ దట్ టు ఫ్రమ్ జావా 7. జావా 8 నుంచి irrespective of this condition, whenever we are using chaining, values are stored as BST. BST అంటే గుర్తుంది కదా, మన ట్రీస్ ప్లేలిస్ట్లో నేర్చుకున్నాం, బైనరీ సర్చ్ ట్రీ. Here the time complexity is big of 1 if you want to search a key in the hash table. But ఈ ఎగ్జాంపుల్లో మనం జస్ట్ కీని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదు కదా, we have to find the actual element. In the worst case, if I have an array populated with all the elements which exactly gets divided by 5, అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉన్నాయి అనుకోండి, ఇట్లా హ్యాష్ టేబుల్లో ఒకటే కీ ఉంటుంది 0, అందులో 5, 15, 20, 10, 25 ఇలా అన్నిటిని స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఇన్ దిస్ కేస్ ద సైజ్ ఆఫ్ దిస్ విల్ బీ ఈక్వల్ టు n, వేర్ n is the size of the array. సో ఈ కేసులో searching these elements time complexity will also become n, because we are storing these elements in an array inside the hash table, either array or linked list. ఈ రెండు కేసెస్లో searching for an element time complexity is big of n. ఈ array or linked list బదులు if we are storing them in a BST, search becomes big of log n. టైం కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ n నుంచి బిగ్ ఆఫ్ log n కి ఆప్టిమైజ్ చేయడానికి వీఆర్ స్టోరింగ్ దిస్ వాల్యూస్ ఇన్ ఎ BST ఫ్రమ్ జావా 8. సో వెన్ యూ యూజ్ BST in order to save the values in chaining, search time complexity will become big of n and insert time complexity will become big of log n. జావాలో మెయిన్లీ మనం 4 types of hash tablesతో డీల్ చేస్తాం, and those are hash map, hash set, tree map and tree set. ఈ ట్రీ అనే పేరుతో ఉన్నవి ఆర్డర్డ్, ఆర్ యూ కెన్ కాల్ దెమ్ సార్టెడ్. ఇందులో ఏ కీస్ అయితే మీరు ఇన్సర్ట్ చేస్తారో ఆటోమేటికలీ ఆ కీస్ సార్టెడ్ ఆర్డర్లో స్టోర్ అవుతాయి. దీస్ టూ ఆర్ అన్ఆర్డర్డ్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ అండ్ ట్రీ. నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ సెట్? మ్యాప్ అంటే ఏం లేదు, టేబులే. టేబుల్లో కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. సెట్ అంటే ఓన్లీ కీస్ ఉంటాయి, వాల్యూస్ ఉండవు. ఇంటర్నల్లీ హ్యాష్ సెట్ కూడా హ్యాష్ మ్యాపే, వేర్ వాల్యూ విల్ బి నల్. సో వెన్ వీ నీడ్ టు ఓన్లీ స్టోర్ కీస్, విల్ బి యూజింగ్ హ్యాష్ సెట్ ఆర్ ట్రీ సెట్. కీస్ అండ్ వాల్యూ స్టోర్ చేయాలనుకున్నప్పుడు విల్ బి ఈదర్ యూజింగ్ హ్యాష్ మ్యాప్ ఆర్ ట్రీ మ్యాప్. డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ అండ్ ట్రీ ఇస్ హ్యాష్ ఈజ్ అన్ఆర్డర్డ్, ట్రీ ఈజ్ ఆర్డర్డ్. సో హ్యాషింగ్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ హ్యాష్ టేబుల్, హ్యాష్ ఫంక్షన్, collisions, how do you handle collisions, using the concept of chaining. And మనం కోడ్ చేసేటప్పుడు these are the 4 commonly used hash tables in Java. We are given an integer array, find a sub array with sum equal to 0 with the largest length. మనకు ఒక ఇంటీజర్ అరే ఇచ్చారు, ఇందులో we will have sub arrays of different sizes. ఈ సబ్ అరేస్ అన్నిట్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ సచ్ ఎ సబ్ అరే విచ్ ఇస్ సాటిస్ఫైయింగ్ 2 కండిషన్స్. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ సబ్ అరే షుడ్ బి 0. సమ్ 0తో ఒక 3 సబ్ అరేస్ ఉన్నాయనుకోండి, అందులో లార్జెస్ట్ లెంత్ సబ్ అరేని రిటర్న్ చేయాలి. ఐ హోప్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్. మనం చాలా ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు, ఇఫ్ యూ ఆర్ గివెన్ ఎనీ సబ్ అరే క్వశ్చన్
ఫస్ట్ లెట్స్ ట్రై టు అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిఫిక్స్ సమ్ ఆన్ దాట్. ప్రిఫిక్స్ సమ్ వాడి మనం సొల్యూషన్కి దగ్గరగా అప్రోచ్ అవుతున్నాం అంటే సరే, వెల్ అండ్ గుడ్, విల్ ప్రొసీడ్ విత్ దాట్. ఇఫ్ దాట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, విల్ ట్రై అనదర్ అప్రోచ్. బట్ విల్ మేక్ షూర్ దాట్ విల్ ట్రై టు అప్లై ప్రిఫిక్స్ సమ్ కాన్సెప్ట్ ఆన్ దిస్. వర్కౌట్ అయితే అయింది, లేకపోతే తెలియదు. ఇఫ్ ఇట్ డజంట్ వర్కౌట్, విల్ ట్రై సమ్ అదర్ అప్రోచ్. ఏ సబరీ క్వశ్చన్లో అయినా ఇఫ్ యూ అప్లై ప్రిఫిక్స్ సమ్, దట్ క్వశ్చన్ బికమ్స్ ఎ పేర్ క్వశ్చన్. ఎలా అంటారా? లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. దీని ప్రిఫిక్స్ సమ్ ఏంటి? 1 4 3 7 3. ఈ ఒరిజినల్ అరేలో మనం ఏం ఫైండ్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద సబ్ అరే. అదే దాని ప్రీఫిక్స్ సమ్ రాసుకుంటే ఈ ప్రీఫిక్స్ సమ్ మీద we just have to find a pair I and j. We have to find a pair of indices I and j such that this condition satisfies. I నుంచి j వరకు the sum of the elements in that array should be 0. This is our first condition. ఇలా కొన్ని I and j pairs దొరికాక j minus I అంటే దీని లెంత్, మన సబరీ యొక్క లెంత్, దిస్ షుడ్ బి మ్యాక్సిమం. ఇది మన సెకండ్ కండిషన్. సో సబరీ క్వశ్చన్ కాస్త పేర్ క్వశ్చన్ అయిపోయింది. వీ హ్యావ్ టు ఫైండ్ అ పేర్ I, j such that a of I plus a of I plus 1 so on up to a of j should be equal to 0. This is condition number 1. And the condition number 2 is j minus I should be maximum. దీని మీద let's do a small change. We will add a of 0 to a of I minus 1. ఇది యాడ్ చేసాం కదా, సేమ్ దీన్ని సపరేట్ చేద్దాం. సేమ్ వాల్యూని యాడ్ అండ్ సపరేట్ చేస్తున్నాం కాబట్టి మన ఈక్వేషన్కి వచ్చిన చేంజ్ ఏమీ లేదు. నౌ లెట్స్ క్లబ్ దీస్ టూ పార్ట్స్. ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ I minus 1 వరకు యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత ప్లస్ ఏ ఆఫ్ I నుంచి ఏ ఆఫ్ j వరకు. దీస్ టూ పుట్ టుగెదర్ విల్ బీ P of j. P of j అంటే ఏంటి? ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ j. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ j ఏంటి? దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 0 టు ఇండెక్స్ g. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్. మైనస్ ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ minus 1 వరకు. ఇవన్నిటిని యాడ్ చేస్తాం కాబట్టి దిస్ విల్ బికమ్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I minus 1. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు దిస్ కండిషన్. This is condition number 1. Condition number 2 is j minus I should be maximum. As discussed, సబరీ ప్రాబ్లం కాస్త పేర్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రిఫిక్స్ సమ్ మీద we'll have to find such an I and j which satisfy these two conditions. This array is not sorted, so I cannot apply 2 pointers. పోనీ స్లైడింగ్ విండో ప్యాటర్న్ అప్లై చేయగలమా అంటే అది లేదు. ఎందుకు? స్లైడింగ్ విండో ప్యాటర్న్ అప్లై చేయాలి అంటే విండో యొక్క సైజ్ ఫిక్స్డ్ ఉండాలి. బట్ ఇక్కడ మన విండో సైజ్ ఏంటి? j minus 1. అది ఫిక్స్డ్ లేదు. వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ఇట్. సో క్లియర్లీ వీ కెనాట్ అప్లై స్లైడింగ్ విండో ప్యాటర్న్ ఆల్సో. వాట్ ఎల్స్ వీ కెన్ డూ? ఈ కండిషన్ చూడండి, P of j minus P of I minus 1 equal to 0. This means P of j should be equal to P of I minus 1. మన ప్రిఫిక్స్ సమ్ అరేలో ఏవైనా 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే we have a sub array with sum equal to 0. This value and this value are same. This is I minus 1 and this is j. వీటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఇది అండ్ ఇది. This is j and this is I minus 1. We have to find I and j pair కదా. సో దిస్ విల్ బి I. సో ఈ I and j పేర్తో వచ్చే సబ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకు 0 రావాలి. 4 minus 4 is 0. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద సబ్ అరేస్ హూస్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇస్ 0. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఒకటే నంబర్ మోర్ దెన్ వన్స్ రిపీట్ అయితే మన ప్రిఫిక్స్ సమ్ అరేలో దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ సమ్ ఈక్వల్ టు 0. సో నంబర్స్ రిపీట్ అవుతున్నాయా లేదా అనేది వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ యూజింగ్ ఏ హ్యాష్ మ్యాప్. ఒకవేళ నంబర్స్ రిపీట్ అయితే కొలిషన్ జరుగుతుంది, దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ విచ్ నంబర్ ఇస్ రిపీటింగ్. ఈ ప్రిఫిక్స్ సమ్ మీద మనం హ్యాష్ టేబుల్ని క్రియేట్ చేయాలి. దీని రేంజ్ ఏంటి? 1 to 7. I'll store these as keys in my hash table.
వాల్యూస్గా ఇండెక్సెస్ని స్టోర్ చేసుకుంటాం. 0 1 2 3 4 వాల్యూస్గా ఇండెక్సెస్ని ఎందుకు స్టోర్ చేసుకుంటున్నా? బికాస్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ j మైనస్ i. దిస్ షుడ్ బి మ్యాక్సిమం. ఈ i అండ్ j వచ్చేసి ఇండిసెస్. ఫస్ట్ నేను 1ని ఎన్కౌంటర్ అయ్యాను. ఫ్యూచర్లో 1ని ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎన్కౌంటర్ అయితే దట్ న్యూ ఇండెక్స్ విల్ బి మై j వాల్యూ అండ్ దిస్ ఓల్డ్ ఇండెక్స్ విల్ బి మై i వాల్యూ. ఇక్కడ j మైనస్ i చేసి ఐ స్టోర్ ఇట్ ఇన్ ఎ వేరియబుల్ జస్ట్ టు కీప్ ట్రాక్ ఆఫ్ j మైనస్ i. ఇలా ఎప్పుడు చేస్తున్నాం? మళ్ళీ నాకు 1 వచ్చినప్పుడు, అంటే కొలిజన్ అయినప్పుడు. బికాస్ ఇఫ్ ఐ ఫైండ్ 2 ఎలిమెంట్స్ ఈక్వల్ ఇన్ ద ప్రిఫిక్స్ అరే, ఐ ఫౌండ్ ఎ సబ్ అరే విత్ సమ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4 అనే కీలో ఇండెక్స్ 1ని స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 3 అనే కీలో ఇండెక్స్ 2ని స్టోర్ చేసుకుంటున్నాం. 7 అనే కీలో ఇండెక్స్ 3ని స్టోర్ చేసుకుంటున్నా. మళ్ళీ 3 వచ్చింది. దేర్ ఇస్ అ కొలిజన్. దిస్ విల్ బి i, j విల్ బి మై న్యూ ఇండెక్స్ విచ్ ఇస్ 4. j minus i which is 4 minus 2 equal to 2. ఇక్కడ i and j ఏంటి? 2, 4. నా ఒరిజినల్ అరే ఏంటి? 1 3 minus 1 4 minus 4. దీని ఇండెక్సెస్ వచ్చేసి 0 1 2 3 4. ఇక్కడ ఇండెక్సెస్ ఏంటి? 2 and 4 which is this and this. మన సబరీ వచ్చేసి will be from i and j. So this will not be i, this will be i minus 1. ఎందుకు? ఇక్కడ కొలిజన్ ఎప్పుడు అవుతుంది? కొలిజన్ is happening between j and i minus 1. మనం మ్యాక్సిమైజ్ చేయాల్సింది j minus 1. సో j minus of i minus 1. i minus 1 2 కాబట్టి i will be 3. So one of our answers is 3, 4. This is i, this is j. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది. దిస్ ఇస్ మై న్యూ ఇండెక్స్. కొలిజన్ ఎప్పుడు అవుతుంది? ఈ కొత్త ఇండెక్స్కి ముందు ఆల్రెడీ ఒక ఓల్డ్ ఇండెక్స్ ఉంటాయి. ఈ కేసే కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ కేస్ వేర్ ద సమ్ క్యాన్ బి 0. కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. -2 1. ఈ కేసులో ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి 2 0 1. దీని కీస్ ఏంటి? 0 1 2. దీని ఇండెక్స్ వచ్చేసి 0 1 2. ఫస్ట్ 2 అనే నెంబర్ని ఎన్కౌంటర్ అయ్యాను. నా హ్యాష్ టేబుల్లో కీస్లో 2ని వెతికి అక్కడ 0 అనే ఇండెక్స్ని ప్లేస్ చేసుకుంటాను. తర్వాత నేను నా ప్రిఫిక్స్ సమ్లోనే 0ని ఎన్కౌంటర్ అయ్యాను. విచ్ మీన్స్ స్టార్టింగ్ నుంచి ఇండెక్స్ 0 నుంచి 0th ఇండెక్స్ నుంచి ప్రతి నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ ఇండెక్స్ దగ్గర నా సమ్ 0 అయింది. సో ఈ 0 to 1 కూడా ఐ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ బికాస్ దిస్ సబ్ అరే హ్యాస్ ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ as 0 విచ్ ఇస్ దిస్ అండ్ దిస్. సో ఈ కండిషన్ ఇక్కడ మిస్ అయ్యాను. వెన్ ఎవర్ ఆర్ ప్రిఫిక్స్ సమ్ వాల్యూ ఇస్ 0, then you have to consider that subarray ranging from 0 to that particular index. ఇక్కడ 0 మనకి ఎక్కడ ఎన్కౌంటర్ అయింది? 1 అనే ఇండెక్స్ దగ్గర ఎన్కౌంటర్ అయింది. సో 1 ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటా. సో ఇక్కడి నుంచి వచ్చే రేంజ్ 1 minus 0. This is j and this is i. This is also one of the subarrays that we have to take into consideration. ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n because we are traversing through each and every element of the array. Space complexity is also big of n because of this hash table. ఈ ప్రాబ్లంలో hash table keysగా we are storing every element of the prefix sum and prefix sum size is n. That's why hash table size also will be n. That's why both time complexity and space complexity are big of n. I hope this is clear. Now come, let's code it. Longest subarray 0 sum. Ninja loves playing with numbers. So his friend gives him an array on his birthday. The array consists of positive and negative integers. Now Ninja is interested in finding the length of the longest subarray whose sum is 0. As discussed in whiteboard, whenever we see subarray, we'll try to apply prefix sum. మనకిచ్చిన అరే మీద ప్రిఫిక్స్ సమ్ని క్రియేట్ చేద్దాం. ఫర్ int i equal to 0, i less than, ఇక్కడ ఒక n అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం. which stores array dot size.
ఇందులో విల్ బి యాడింగ్ array of current index plus prefix of I minus 1. ఇక్కడ I minus 1 ఉంది కాబట్టి we shouldn't start with 0. We have to start with 1. Prefix of 0 ని ముందే పాపులేట్ చేసుకుందాం with array dot get of 0. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ వచ్చేసింది కాబట్టి లెట్స్ క్రియేట్ ఎ హ్యాష్ మ్యాప్. బోత్ కీస్ అండ్ వాల్యూస్ ఆర్ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ కమా ఇంటీజర్. In order to track the maximum length of the subarray, let's create a variable called max length equal to 0. Now we'll iterate through each and every element in prefix sum array. I equal to 0 to I less than n. సింపుల్గా ఈ హ్యాష్ మ్యాప్లో we will be storing value of the element in prefix sum as key. So prefix of I వాల్యూగా దానికి ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ దీని కీగా దీని వాల్యూగా స్టోర్ చేసుకుంటున్నాం. అదే మన హ్యాష్ మ్యాప్లో ఈ కీ ఆల్రెడీ ఉంటే దెర్ ఇస్ ఎ కొలిజన్ ఉన్నప్పుడల్లా మనం మ్యాక్స్ లెంత్ని అప్డేట్ చేయాలి. సో లెట్స్ చెక్ దాట్. ఇఫ్ హెచ్ డాట్ కంటైన్స్ కీ, ఆ కీ ఆల్రెడీ ఉంటే మన కీ ఏంటి ప్రిఫిక్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ. ఈ కీ ఆల్రెడీ ఉంటే మ్యాక్స్ లెంత్ని అప్డేట్ చేసుకోవాలి. సో మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్. ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇస్ ఆర్ మ్యాక్స్ లెంత్. ఈ మ్యాక్స్ లెంత్ని దేంతో కంపేర్ చేయాలి నేను? ఐ మైనస్ ఆ న్యూ ఇండెక్స్ మైనస్ ద ఓల్డ్ ఇండెక్స్. ఓల్డ్ ఇండెక్స్ ఎక్కడ దొరుకుతుంది నాకు? దట్ వాజ్ స్టోర్డ్ ఇన్ హెచ్ యాజ్ వాల్యూ. సో హెచ్ డాట్ గెట్ ఆఫ్ ఏ కీ. ఎల్స్ కేస్లో విల్ బి డూయింగ్ దిస్. మ్యాక్స్ లెంత్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హెచ్ డాట్ పుట్ అని చెప్పి మన హ్యాష్ టేబుల్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేసుకోకర్లేదు. ఎందుకు? రిమెంబర్ మన గోల్ ఏంటి? జే మైనస్ ఐ షుడ్ బి మ్యాక్సిమం. అంటే ఏంటి? ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మనం 0 నుంచి n వరకు వెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ ఇఫ్ వి లీవ్ దిస్ ఇన్ మై హ్యాష్ టేబుల్ దిస్ విల్ బి ద స్మాలెస్ట్. జే పెరుగుకుంటూ వెళ్తుంది. వెన్ జే ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ఐ ఈజ్ ద లీస్ట్ వన్, దిస్ వాల్యూ విల్ బి మ్యాక్సిమం. అందుకే ఈ కేసులో నేను హ్యాష్ టేబుల్లో మోడిఫికేషన్స్ ఏమి చేయట్లేదు. ఇదే కాకుండా నా ప్రిఫిక్స్ డాట్ గెట్ ఆఫ్ ఐలో డైరెక్ట్గా నాకు 0 వచ్చింది అనుకోండి. వాట్ ఇఫ్ దిస్ ఇస్ 0? దీని అర్థం ఏంటి? నా ప్రిఫిక్స్ సమ్లోనే 0 నుంచి నా కరెంట్ ఇండెక్స్ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు 0 వచ్చింది సమ్. సో ఇక్కడ కూడా ఐ విల్ బి అప్డేటింగ్ మై మ్యాక్స్. ఈ కేసులో 0th ఇండెక్స్ నుంచి 8th ఇండెక్స్ వరకు నా సబరే. సో లెంత్ విల్ బి I minus 0 plus 1. దిస్ కెన్ బి రీరిటన్ యాజ్ I plus 1. ఫైనల్గా విల్ బి రిటర్నింగ్ మ్యాక్స్ లెంత్. లెట్స్ రివ్యూ ద కోడ్ వన్స్. ఇక్కడ నేను మళ్ళీ అరే లాగా తీసుకున్నా. బికాస్ దిస్ అరే లిస్ట్ ఐ రైట్ డాట్ గెట్. ఇక్కడ I have to check if this value is equal to 0 or not. This should work. Let's run and check it. Great. Test cases అన్ని పాస్ అయిపోయాయి. Let's submit the code. సూపర్. మనకు ఒక అన్సార్టెడ్ అరే ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చారు అండ్ దట్ ఈస్ కాల్డ్ నమ్స్. వీ హ్యావ్ టు రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ కన్జర్వేటివ్ ఎలిమెంట్స్ సీక్వెన్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసి సీక్వెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీక్వెన్స్ అండ్ సబ్ అరే?
అరేలోని కంటిన్యూస్ ఎలిమెంట్స్ని తీసుకుంటే దాన్ని సబ్ అరే అంటాం. సబ్ సీక్వెన్స్ వచ్చేసి ఇట్ నీడ్ నాట్ టు బీ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అరేలో ఇఫ్ ఐ టేక్ 200, 1 and 2, దీస్ ఆర్ నాట్ కన్సెక్యూటివ్, మధ్యలో 3 ఉంది, బట్ స్టిల్ దిస్ ఇస్ అ వ్యాలిడ్ సబ్ సీక్వెన్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ సచ్ ఎ సబ్ సీక్వెన్స్ హూస్ ఎలిమెంట్స్ ఆర్ కన్సెక్యూటివ్. అంటే బేసిక్గా మనకిచ్చిన అరేలో కన్సెక్యూటివ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇలా మనకి మోర్ దెన్ 1 సెట్స్ ఆఫ్ కన్సెక్యూటివ్ నెంబర్స్ ఉండొచ్చు. అందులో వీ హ్యావ్ టు ఫైండ్ ద లాంగెస్ట్ కన్సెక్యూటివ్ ఎలిమెంట్ సీక్వెన్స్ అండ్ దాన్ని లెంత్ని రిటర్న్ చేయాలి. లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 and 5. 0 నుంచి 5 వరకు అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇటరేట్ చేసి ఆ ఎలిమెంట్ నుంచి వెనక్కి వెళ్తాం. అలాగే ముందుకు కూడా వెళ్తాం. -1 చేసుకుంటూ వెనక్కి వెళ్తాం, +1 చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రతి నెంబర్కి ఇలా రెండు చెక్ చేసి ఎక్కడి వరకు మనకు కన్సెక్యూటివ్ నెంబర్స్ వస్తున్నాయో ఆ లెంత్ని మనం ట్రాక్ చేసి పెట్టుకుంటున్నాం. సింపుల్ లాజిక్ కదా. లెట్స్ స్టార్ట్ ఎ డ్రై రన్ ఆన్ దిస్ 100. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ -1. -1 + 1 విల్ స్టార్ట్ విత్ 99. 99 మన అరేలో లేదు, సో విల్ స్టాప్. +1 చేస్తే 101, ఇది కూడా మన అరేలో లేదు, విల్ స్టాప్. నెక్స్ట్ కమ్స్ 4. -1 + 1. +1 వచ్చి 5. 5 మన అరేలో లేదు, సో విల్ స్టాప్ హియర్. -1 చేస్తే 3. 3 నా అరేలో ఉంది. దీని మీద -1 చేస్తే 2. 2 కూడా మన అరేలో ఉంది. దీని మీద -1 చేస్తే 1. 1 కూడా మన అరేలో ఉంది. దీని మీద -1 చేస్తే 0. 0 మన అరేలో లేదు, సో విల్ స్టాప్ హియర్. దీని కౌంట్ ఎంత? 4, 3, 2, 1. దీని కౌంట్ వచ్చేసి 4. సో ఇలా ప్రతి నెంబర్కి చెక్ చేస్తాం. 200, -1 + 1, ఇది వచ్చేసి 199, దిస్ ఇస్ 201. ఈ రెండు మన అరేలో లేవు, సో విల్ స్టాప్. 1, -1 + 1. 1కి -1 చేస్తే 0, ఇది అరేలో లేదు కాబట్టి విల్ స్టాప్ హియర్. 1కి +1 చేస్తే 2, 2 ఈజ్ ఇన్ ద అరే. మళ్ళీ +1 చేస్తే 3, దట్ ఈస్ ఆల్సో ఇన్ ద అరే. +1 చేస్తే 4, దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద అరే. మళ్ళీ +1 చేస్తే 5, దిస్ ఇస్ నాట్ ఇన్ ద అరే, సో విల్ స్టాప్ ఇట్ హియర్. దీని లెంత్ వచ్చేసి 4, 1, 2, 3, 4. బట్ మరి ఇక్కడ గమనిస్తే ఈ సెట్ అండ్ ఈ సెట్ రెండు సేమే. ఇక్కడ మనం 4 నుంచి 1కి వచ్చాం, బట్ ఇక్కడ మనం 1 నుంచి 4కి వచ్చాం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, రెండు దారిలోనే -1 అండ్ +1 ప్రతి నెంబర్కి. బట్ ఈ రెండు ఎక్స్ప్లిసిట్గా మనం వెతక్కర్లేదు, ఎందుకంటే వీ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఒకవేళ +1 చూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ కేసు వస్తుంది 1, 2, 3, 4. అదే -1 చూస్ చేసుకుంటే మనకి ఈ సెట్ వస్తుంది. రెండు సెట్స్ సేమే. సో ప్రతి నెంబర్కి మైనస్ అండ్ ప్లస్ చేయక్కర్లేదు. లెట్స్ చూస్ 1. లెట్స్ ఓన్లీ చూస్ +1. ప్రతి నెంబర్కి +1 చేసుకుంటూ వెళ్ళి ఆ నెంబర్ మన అరేలో ఉందా లేదో చెక్ చేసుకుంటాం. అలా +1 చేస్తూ ఎన్ని నెంబర్స్ అయితే మన అరేలో ఉన్నాయో ఆ కౌంట్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. ఇలా వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ n ఎలిమెంట్స్ ఇన్ ద అరే. అండ్ ప్రతి ఎలిమెంట్కి సెర్చ్ చేయాలి. కన్సిడర్ మనం +1 తీసుకుంటున్నాం అనుకోండి, n అనే ఎలిమెంట్కి +1 చేసుకుంటూ వెళ్ళి వీ హ్యావ్ టు సర్చ్ ఇఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ మై అరే ఆర్ నాట్. దానికి మళ్ళీ n టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో ఇన్ ద వర్స్ట్ కేస్ ఇక్కడ మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n². దీన్ని ఆప్టిమైజ్ చేయాలంటే ఇక్కడ మనం మళ్ళీ చేసే ఆపరేషన్ ఏంటి, సెర్చ్. ఇఫ్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ అన్ ఎలిమెంట్, ఆ సెర్చ్ ఆపరేషన్ని ఆప్టిమైజ్డ్ వేలో చేయాలి అంటే ద బెస్ట్ డేటా స్ట్రక్చర్ ఇస్ హ్యాష్ మ్యాప్ ఆర్ హ్యాష్ సెట్. ఇక్కడ మనకు ఓన్లీ కీస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ హ్యాష్ సెట్. ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ +1 చేసుకుంటూ వెళ్ళి ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అవర్ అరే ఆర్ నాట్, వీల్ యూజ్ ఎ డేటా స్ట్రక్చర్ కాల్డ్ హ్యాష్ సెట్. మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ హ్యాష్ సెట్లో వేసుకుంటాం. ఈ హ్యాష్ సెట్లో అన్ని యూనిక్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఇందులో సెర్చ్ ఆపరేషన్ కూడా బిగ్ ఆఫ్ 1. సో ఈ అరేలో n ఎలిమెంట్స్ ఉంటే ప్రతి ఎలిమెంట్కి విల్ బి డూయింగ్ సెర్చ్ ఆపరేషన్ ఇన్ బిగ్ ఆఫ్ 1. సో ద టైమ్ కాంప్లెక్సిటీ వుడ్ బి బిగ్ ఆఫ్ n. లెట్స్ డూ ఎ స్మాల్ డ్రై రన్ ఆన్ ద సేమ్ ఎగ్జాంపుల్. మన అరే వచ్చేసి 100, 4, 1, 200, 3 and 2. దీన్ని ఫస్ట్ మనం ఒక హ్యాష్ సెట్లో పెట్టుకుందాం. ఇక్కడ హ్యాష్ సెట్ ఎందుకు తీసుకుంటున్నాం, హ్యాష్ మ్యాప్ ఎందుకు తీసుకోవట్లే, బికాస్ మనకు ఓన్లీ కీస్తోనే పని, వాల్యూస్తో పని లేదు. సో అందుకే హ్యాష్ సెట్ తీసుకుని మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని హ్యాష్ సెట్లో పెట్టుకున్నాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు -1 అండ్ +1 ఆపరేషన్స్లో ఏదో ఒకటే చూస్ చేసుకుంటా. లెట్ మీ చూస్ +1. లెట్ స్టార్ట్ ఫ్రమ్ i = 0 to n - 1. ఫస్ట్ 100 తీసుకున్నాం. ఐఎమ్ ఓన్లీ చూసింగ్ +1.
So 100 తర్వాత 101. 101 is not present in my hash set. So I'll move forward. 4. 4 plus 1, 5. 5 is also not present in my hash set. Next 1. 1 plus 1, 2. Current length track చేసుకోవడానికి I have a variable called current length. ఇనిషియల్గా current length will be 1. I వచ్చేసి ఇక్కడ ఉంది. A of I 1 కాబట్టి 1 plus 1 చేస్తాం. 2 hash set లో ఉందా? Yes. 2 is present in the hash set. So my current length will become 2. Next 2 plus 1, 3. 3 hash set లో ఉందా? Yes. It is present. So my current length will become 3. 3 plus 1, 4 is also present. 4 plus 1, 5 is not present. So we'll stop it here. Globalగా max length find చేయడానికి I'll have a variable called max length. I'll always compare max length with current length for each I. ఇనిషియల్గా max length 0 అనుకోండి. Now for I equal to 2, it's 4. I equal to 2 దగ్గర 1 నుంచి 2కి వచ్చాం, 2 నుంచి 3కి వచ్చాం, 3 నుంచి 4కి వచ్చాం, అండ్ 4 నుంచి 5కి వచ్చాం. 5 మన అరేలో లేదు కాబట్టి I'll increment my I. Now I equal to 3, A of 3 equal to 200. 200 plus 1, 201. అది మన హ్యాష్ సెట్లో లేదు. So I'll move forward. Now I equal to 4, A of I is 3. 3 plus 1 is 4. This is for I equal to 2. Now for I equal to 3, current length is 1. 3 plus 1, 4 హ్యాష్ సెట్లో ఉంది కాబట్టి this will become 2. మళ్ళీ 4 plus 1, 5 హ్యాష్ సెట్లో లేదు కాబట్టి I'll stop here. మళ్ళీ సేమ్ ఫార్ములా. Max length is equal to max of this and this. Max length is 4 and current length is 2. So ఈ రెండింటిలో maximum ఎంత? 4. 3 నుంచి 4కి వెళ్ళాం, 4 నుంచి 5కి వెళ్ళాం. 5 హ్యాష్ సెట్ లేదు కాబట్టి I'll move forward. I equal to 5 దగ్గర ఉన్నాం. A of I is 2. మళ్ళీ 2 నుంచి 3కి వస్తాం, 3 నుంచి 4కి వస్తాం, 4 నుంచి 5కి వస్తాం. 5 హ్యాష్ సెట్లో లేదు కాబట్టి my current length will become 3. This is for I equal to 5. Max length will still remain 4 because 3 and 4లో maximum 4 కాబట్టి. And finally I'll be returning this max length. ఎప్పుడైతే మన సొల్యూషన్లో if search operation is very frequently used, ఆ కేసులో we'll try to use a hash map so that searching operation will be optimized and hence overall time complexity will be optimized. Now come, let's code this on LeetCode. Problem number 128, longest consecutive sequence. We are given an unsorted array of integers nums. Return the length of the longest consecutive element sequence. You must write an algorithm that runs in big of n type. ఒకవేళ మనం హ్యాష్ సెట్ని తీసుకోకపోతే ఆ టైం కాంప్లెక్సిటీ వుడ్ హ్యావ్ బీన్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. ఇక్కడ మనకు క్లియర్గా బిగ్ ఆఫ్ n టైంలో చేయమంటున్నారు, విచ్ మీన్స్ వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ ద సెర్చ్ ఆపరేషన్. సో లెట్స్ యూస్ హ్యాష్ సెట్. అందులో ఇంటీజర్స్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి విల్ రైట్ ఇంటీజర్ హియర్. నమ్స్ అనే అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ హ్యాష్ సెట్లో వేసుకుంటాం. I'll again iterate through each and every element in the array. Let's take the current number, which is nums of I. So for the current I, నేను కరెంట్ లెంత్ని ట్రాక్ చేసుకోవాలి కాబట్టి I'll have this variable and this current length will be initialized to 1. Now while this h మన హ్యాష్ సెట్లో if it contains current num plus 1, ఒకవేళ ఇది ఉంటే మన కరెంట్ లెంత్ని ఇంక్రిమెంట్ చేస్తాం, అలాగే కరెంట్ నమ్ని కూడా ఇంక్రిమెంట్ చేస్తాం. ఎన్ని కన్సర్వేటివ్ నెంబర్స్ ఉంటే అంత లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫైనలీ విల్ హ్యావ్ టు ఓవర్ రైట్ దిస్ మ్యాక్స్ లెంత్. దీన్ని డిక్లేర్ చేసుకోలేదు. అరేలో ఉన్న ప్రతి నెంబర్ని తీసుకుని +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడి వరకు కన్సర్వేటివ్ నెంబర్స్ మన హ్యాష్ సెట్లో ఉంటే అంత లెంత్ ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ ఫైనలీ వీఆర్ అప్డేటింగ్ ద మ్యాక్స్ లెంత్. ఫైనలీ విల్ బి రిటర్నింగ్ మ్యాక్స్ లెంత్.
Let's run and check it. ఇక్కడ మిస్టేక్ జరిగింది. దిస్ ఇస్ నాట్ హ్యాష్ మ్యాప్, ఇట్స్ హ్యాష్ సెట్. Great, let's submit it. ఇక్కడ మనకి టైం లిమిట్ ఎక్సీడెడ్ ఎక్సెప్షన్ వచ్చింది, విచ్ మీన్స్ వీ కెన్ ఆప్టిమైజ్ దిస్ ఈవెన్ ఫర్దర్. లెట్స్ సీ హౌ టు డూ దాట్. ఒక హ్యాష్ సెట్ తీసుకున్నాం, ప్రతి నంబర్కి +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళి అది హ్యాష్ సెట్లో ఉందా లేదా చెక్ చేస్తాను. దీన్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేస్తాం? లెట్స్ టేక్ అవర్ ఎగ్జాంపుల్. మన ఎగ్జాంపుల్ ఏముండేది? 100, 1, 4, 200, 3 and 2. -1 and +1 ఆపరేషన్స్లో మనం ఒకటే చూస్ చేసుకున్నాం, విచ్ ఇస్ +1. సో మన ఇటరేషన్లో ఆల్వేస్ స్మాలర్ ఎలిమెంట్స్ నుంచి ఇంక్రిమెంట్ చేసుకుంటూ బిగ్గర్ ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. సో 1 నుంచి 1, 2, 3, 4 వరకు వెళ్తాను. ఒకసారి చూసేసిన తర్వాత మళ్ళీ 4ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, 3ని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ 2ని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఏ ఎలిమెంట్ అయితే దీనికంటే ఒక తక్కువ నంబర్ మన అరేలో ఉంటుందో దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు. మనం కన్సిడర్ 2 కంటే తక్కువ 1 ఉంది. మనం 1కి ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేసినప్పుడు 1, 2, 3, 4 మ్యాక్స్ లెంత్ మనకు అక్కడ వచ్చేసింది. ఒకవేళ నేను 2కి చేస్తే మై కన్సర్వేటివ్ సీక్వెన్స్ విల్ బి 2, 3, 4, బట్ దట్ ఈస్ ఆల్రెడీ ఏ పార్ట్ ఆఫ్ 1, 2, 3, 4. So I'll add a condition here. If h dot contains current number -1, ఒకవేళ నా హ్యాష్ సెట్లో ఉంటే I'll just ignore this number and move forward. సో మనకి ఎప్పుడైనా టైం లిమిట్ ఎక్సీడెడ్ ఎక్సెప్షన్ వస్తే వీల్ హ్యావ్ టు లుక్ ఫర్ హౌ టు ఆప్టిమైజ్ ఇట్ మోర్. మన సొల్యూషన్ని ఇంకా బెటర్గా ఆప్టిమైజ్ చేయగలమేమో చూడాలి. ఆ ప్రాసెస్లో వచ్చిన కండిషనే ఇది. లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్క్స్. లెట్స్ సబ్మిట్ ఇట్. Super. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.